వెల్కమ్ టు సిఎంఎల్ వాక్స్. సిఎంఎల్ వాక్స్ తిరిగి స్వాగతం. ఈరోజు మన ప్రయాణము మలేషియా నుండి వయా దుబాయ్ ప్యారిస్కి వెళ్తున్నాము. సో ఈ వీడియోలో చూద్దాము. మా ప్రయాణము మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అయింది ఇంటి దగ్గర నుండి. సో ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్కి 1 అవర్ జర్నీ అనమాట. అరౌండ్ 4 అలా రీచ్ అయ్యాము. ఫ్లైట్ వచ్చేసి 7:10 ఈవినింగ్. సో అందరం ఎక్సైట్మెంట్గా ఉన్నాము. కేఎల్ నుండి దుబాయ్కి 7 అవర్స్ జర్నీ అనమాట. సో ఈ 7 అవర్ జర్నీ మనము దుబాయ్లో ల్యాండ్ చేసి టైంకి 2 AM అయింది. 2 AM నుండి మళ్ళీ మనకి దుబాయ్లో మన ఫ్లైట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 7 AMకి టు ప్యారిస్. మళ్ళీ దుబాయ్ నుండి ప్యారిస్కి కూడా 7 అవర్స్ జర్నీ అనమాట. ఓవరాల్గా మనకి 18 అవర్స్ జర్నీ పట్టింది. సో ఫస్ట్ మనము ఈ వీడియోలో షెంగన్ వీసా గురించి కూడా తెలుసుకుందాము. Schengen visa allows non-EU nationals to visit the Schengen area for short stays up to 90 days in any 180-day period and requires applying at the consulate of the country where you are legally residing. The Schengen area includes 29 countries that have abolished border controls between each other. Schengen visa allows you to travel to and stay in any of the Schengen countries for up to 90 days within a 180-day period. There are different types of Schengen visas, including short stay, airport transit, and national visas. హౌ టు అప్లై షెంగన్ వీసా. షెంగన్ వీసా ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మనము ఏ కంట్రీకి అయితే వెళ్తున్నామో ఆ డెస్టినేషన్ని సెలెక్ట్ చేసుకుని ఆ కంట్రీ ఎంబసీలో లేదంటే VFS ద్వారా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మనము ఫస్ట్ ప్యారిస్ వెళ్తున్నాము. సో ప్యారిస్ వెళ్తున్నామంటే ఫ్రాన్స్ ఎంబసీ నుండి మనము ఈ వీసాని అప్లై చేయాల్సి ఉంది. సో ప్యారిస్ నుండి స్విట్జర్లాండ్ వెళ్ళాము. కానీ ఫస్ట్ షెంగన్ ఏరియా మనము ఏ డెస్టినేషన్ అయితే ఎంటర్ అవుతున్నామో ఆ ఎంబసీ ఆ కన్సులేట్ ద్వారా మనము షెంగన్ వీసా అప్లై చేయాల్సి ఉంటుంది. షెంగన్ వీసా రిక్వైర్మెంట్స్ను అది ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాము. Valid passport must be valid for at least 3 months after your intended stay in the Schengen area. Visa application form. Complete the online application form and print it. Passport photos. Submit recent passport photos that meet the requirements. Proof of accommodation. Provide evidence of where you will be staying, such as hotel reservations, rental agreements, or a letter of invitation from a host. Proof of finances. Demonstrate that you have sufficient funds to cover your trip, such as bank statements or travel documents. Travel medical insurance. Ensure you have valid insurance covering medical emergencies, hospitalization, and repatriation with a minimum coverage of $30,000. Check the website of the relevant Schengen country's embassy or consulate in Kuala Lumpur for information on booking appointments. Some countries use VFS Global for visa applications, so you may need to book an appointment through their website. Submit all required documents and pay the visa fee. Provide your biometric data, fingerprints and photo. Wait for the decision and you will be notified of the decision by the embassy or consulate. అదిగో చూస్తున్నారు కదా, ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్. మనం ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మార్నింగ్ అరౌండ్ 6 అయింది. సో ఫ్రెష్ అప్ అయ్యి మన గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. గేట్ వచ్చేసి ఇది సెకండ్ ఫేజ్లో ఉంది. ట్రైన్ ఎక్కేసి వెళ్ళాలి. సన్న అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. మేము ఎక్సైట్మెంట్గానే ఉన్నాము. ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాప్స్. సో అదిగో అక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్ షాపు. దుబాయ్లో గోల్డ్ బాగుంటుందని అంటారు. ఒకసారి చూద్దామని చెప్పేసి గోల్డ్ షాప్లోకి వెళ్ళటం జరిగింది. అసలు గోల్డ్ షాప్ కనిపిస్తే ఆడవాళ్ళు ఆగరు కదా. అదిగో మన గోవింద అక్కడ గోల్డ్ షాప్లో ఉన్నారు.
కనకదుర్గ అమ్మవారు. సో మా ఆవిడ ఏదో బ్రాస్లెట్ ఏదో తీసి చూస్తుంది. గోల్డ్ షాప్లో బేరసారాలు అయితే జరిగినాయి కానీ అది అంత వర్త్ అనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి మనము బయట వచ్చాము. బయట వచ్చినాక అటు రైట్ సైడ్ ఏదో సువెనీర్ షాప్ కనిపించింది. ఆ సువెనీర్ షాప్కి వెళ్ళేసి అదిగో కప్పు కనిపిస్తుంది కదా, తీసుకున్నాము. ఇంకా మన ఫ్లైట్కి టైం అవుతుంది. సో జల్దీ నడవండి అని చెప్పేసి మన గేట్ దగ్గరకు వచ్చాము. అదిగో మనం చూస్తున్నాం కదా, అదే మన ఫ్లైట్ రెడీగా ఉంది వెళ్ళటానికి. కాకపోతే మనకి ఇంకా సిగ్నల్ రాలేదన్నమాట ఫ్లైట్ ఎక్కనీకి. రూమ్లో అక్కడ వెయిట్ చేస్తున్నాము. మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది, డిపార్చ్ అయిందన్నమాట. ఫ్లై అవుతున్నాము. అక్కడక్కడ కొంచెం సుందరమైన దృశ్యాలను చిత్రీకరించడం జరిగింది. క్యాండిడేట్ షాట్స్ అంటారు కదా, అట్లాంటివి తీయటం జరిగింది. మా సన్ విండో సీట్ పక్కన కూర్చుని. సెవెన్ అవర్స్ జర్నీ. సో బోరింగ్ అనిపించింది. అదిగో ఏదో మధ్యలో మంచు కొండల్లాగా కనిపించినాయి. లంచ్ అయితే ఇచ్చారు, బాగానే ఉంది. ఏమో మంచు కొండల్లాగా కనిపించినాయి. టర్కీలోనో ఇక్కడ ఉంది ఇది. మన లొకేషన్ వచ్చేసి జియోమెట్రిక్లో చూస్తే ఓకే. ఫైనల్గా అయితే ప్యారిస్లో ల్యాండ్ అయ్యాము. ప్యారిస్ ఎయిర్పోర్ట్ చూస్తున్నాం కదా, ప్యారిస్లో దిగేసాము. ఇక్కడి నుండి బయటపడాలి. మా ఆవిడ అయితే ఈ సిమ్ అంట, ఈ సిమ్ అని చెప్పి తీసుకొచ్చింది సింగపూర్ నుండి, కానీ అది పని చేయలేదు మనకి. సో బెటరు ఈ సిమ్ ఆ సిమ్ అనే కాకుండా ల్యాండ్ అయినాక అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాయి, తీసేసుకుంటే అది బెటరు. మనకి 30 యూరోస్లో వచ్చేసింది. 30 యూరోస్లో దొరికింది. అది ఏమీ అన్లిమిటెడ్ యాక్సెస్ అంట. సో ఎనీ యూరోపియన్ షెంగన్ ఏరియా మొత్తము ఆ సిమ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో బెటరు అక్కడ దిగినాక టెంపరీ సిమ్ తీసుకోవటం బెటర్. ఈ సిమ్ములు నమ్ముకుని వెళ్ళి లొకేషన్స్ అవి మిస్ అయ్యేదానికన్నా డైరెక్ట్గా అక్కడ ల్యాండ్ అయినాక సిమ్ తీసేసుకుని ఫైనల్గా అయితే ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అన్నీ క్లియర్ చేసి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన కాడి నుండి మనము మన డెస్టినేషన్ వెళ్ళటానికి అది ట్రైన్లో వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అది ఎలా వెళ్ళాలి ఏంటనేది అక్కడ ఫైండ్ అవుట్ చేయటం జరిగింది, కానీ మ్యాక్సిమం తెలియలేదు. సో చివరికి క్యాబ్ అది బుక్ చేసేసుకుని డైరెక్ట్గా హోటల్కి వెళ్ళడం అయితే జరిగింది. ఇది వచ్చి స్టిల్ ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ ట్రైన్ అన్నమాట. ఒక గేట్ నుండి ఇంకొక గేట్ ఎగ్జిట్ అవ్వటానికి ఇన్ బిట్వీన్ ఉన్న ట్రైన్. సో ఈ ట్రైన్లో అయితే జర్నీ చేసేసి అక్కడ ఎగ్జిట్ ప్లేస్కి వెళ్ళటం అయితే జరిగింది. అక్కడ బస్సు కోసం చాలా ట్రై చేశాం కానీ తెలియలేదు, చీకటి పడిపోతున్నది. ఆల్మోస్ట్ 4:30 అయింది. అదిగాక బాగా కూల్గా ఉంది. మంచు అయితే పడలేదు కానీ వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది. సో ఇంకా క్యాబ్లో వెళ్ళటం జరిగిందనమాట. క్యాబ్ డ్రైవర్ కూడా నైజీరియన్ లాగా ఉన్నాడు, బట్ హీ కోఆపరేటెడ్, హీ ఎక్స్ప్లెయిన్డ్, మనకి బాగా హెల్ప్ఫుల్గానే చేశాడు. ప్యారిస్లో వచ్చేసి ఎక్కువ వీడియోలు తీయలేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దొంగతనాలు ఇది లాక్కుని వెళ్ళిపోతారని చెప్పారు అక్కడ ఫారిన్ లోకల్ పీపుల్. సో ఇదిగో మనం అయితే హోటల్కి వచ్చామన్నమాట. మనం ఉన్న హోటల్ ఇబ్బీస్ బడ్జెట్ హోటల్ తీసుకున్నాను. సో మన
రూమ్ నెంబర్ వచ్చేసి 513. హోటల్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. మనం పెట్టిన వాల్యూకి వర్త్గానే అనిపించింది. సో ఇక్కడ మనము కుక్కరు, రైస్ ఇవన్నీ తెచ్చుకున్నాము. చికెన్ పికిల్ అన్నీ తెచ్చామన్నమాట. సో ఇది బాత్రూము, లుక్స్ ఫైన్. బెడ్ అండ్ అప్పర్ బెడ్ అన్నమాట. హాట్ వాటరు. ఇది వచ్చేసి సిటీ వ్యూ, మనం బుక్ చేసుకున్న సిటీ వ్యూ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుండి ఐఫల్ టవర్ వెళ్ళడానికి బస్సు అయితే 20 minutes జర్నీ, అందుకని దగ్గరగా ఉంటుందని చెప్పేసి అక్కడ హోటల్ అది బుక్ చేయడం జరిగింది. Thanks for watching. Please like, share and subscribe for more videos and stay tuned for part 2.